అబ్బా, పొలంలో పని చేసి వచ్చి రోజు రోజుకి ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. నాన్నగారు నాన్నగారు ఏంట్రా? నేను ఇంటర్ పాస్ అయ్యాను నాన్నగారు. ఏంటి, నువ్వు పాస్ అయ్యావా? కళా నిజమా? ఆగు, నిజంగా పాస్ అయ్యావా నాన్న నువ్వు? నిజమే నాన్నగారు, 1950 వచ్చాయి నాన్నగారు. నా జన్మ ధన్యం అయ్యిందిరా. ఆగు, వీధిలో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పేసి వస్తా. సరే నాన్నగారు. అరే బబ్లు, నీ స్నేహితుడు అదే మావాడు హర్ష పాస్ అయ్యాడంట కదరా, అయినా నువ్వేంట్రా ఇలా ఉన్నావు? మీ వాడిలా చీట్ చేసి నేను పాస్ అవ్వలేను అంకుల్. ఏంట్రా అందమాట అన్నావు? అవును అంకుల్, మీ వాడు చీట్ చేసి పాస్ అయ్యాడు. సరే, వెళ్ళి అడిగేసి వచ్చి నీ సంగతి చెప్తా. అరే హర్ష, అరే హర్ష, ఎక్కడున్నావురా? చెప్పండి నాన్నగారు, ఎందుకు పిలిచారు? నిజం చెప్పురా, నువ్వెలా పాస్ అయ్యావురా అసలు? చదువుకోని నాన్నగారు. నా మీద ఒట్టేసి చెప్పు నానా, లేదు మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు నానా, నిజం చెప్పు. అది అది నన్ను క్షమించండి నాన్నగారు, నేను చీట్ చేశాను. ఎందుకు అలా చేసావు నానా నువ్వు అసలు? అది మీరు ఈసారి పాస్ అవ్వకపోతే మీరు పొలంలో పనికి వేస్తా అన్నారు నాన్నగారు, అందుకే నేను అలా చేశాను నాన్నగారు, భయపడి. నువ్వు చీట్ చేసావా? అయినా పొలం పని చేయడంలో భయం ఎందుకు నానా నీకు అసలు? అందులో తప్పేముంది? అది మన వృత్తి నాన్న. మా నాన్న చేశాడు, నేను చేశా. నువ్వు చేయకూడదనే కదా నిన్ను ఇంతలా చదివిస్తున్నది. నా తర్వాత నువ్వు చేసి కష్టపడకూడదనే కదా మేం కష్టపడి నిన్ను చదివిస్తున్నది. మా బాధలు ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా నీకు తెలియకోకుండా నిన్ను బాగా చదివిస్తున్నాం కదా నాన్న. నిన్ను ఇంజనీర్గా చూడాలని నా ఆశ, మీ అమ్మ ఆశ నాన్న. అలా ఫెయిల్ అయిన వాడు ఏదో చిన్న గ్రామం నుంచి వచ్చి ఒకరోజు తిని మరొక రోజు తినక పస్తులున్నవాడు అయితే, అంతేకాకుండా ఆ పిల్లవాడి అమ్మా నాన్న మనకన్నా బీద పరిస్థితి ఉన్నవారైతే వాళ్ళు కూడా తమ పిల్లవాడిని ఇంజనీర్గా చూడాలని ఎన్నో ఆశలతో ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లవాడి తల్లిదండ్రి ఆ పిల్లవాడిని ఎలాగైనా ఇంజనీర్గా చూడాలని వారి కష్టాలు కన్నీళ్లు ఉన్న పొలాలు స్థలాలు అన్నీ అమ్ముకొని ఎలాగైనా చదివించుకోవాలని ఆశ పడింటారు నాన్న. నువ్వు చీట్ చేయడం అంటే వీరిని ఇంకా ఎంతో మందిని మోసం చేయడం నాన్న. ఇంతమందిని మోసం చేసి మనమేం బాగుపడతాం నాన్న ఆ ఉద్యోగం వచ్చినా? గుర్తు పెట్టుకో, చీటింగ్ చేసి కానీ లంచం ఇచ్చి కానీ ఏ ఉద్యోగాన్ని కొనొద్దు నాన్న. నిజాయితీగా చదివి ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించినా నేను గర్వంగా చెప్పుకుంటాను నాన్న. నువ్వు చీటింగ్ చేసి చదవడం కన్నా మన పొలంలో పని చేయడమే మేలు నాన్న. నేను మీ అమ్మ సంతోషిస్తాం. నన్ను క్షమించండి నాన్నగారు, నేను ఇంకా ఎప్పుడు అలా చెయ్యను. సరే నాన్న, నన్ను కాదు, వెళ్ళి నీ స్నేహితుడిని క్షమించమని అడుగు నాన్న. సరే నాన్నగారు, వెళ్ళి క్షమాపణ అడిగేసి వస్తా. తల్లిదండ్రులు పిల్లలకు ఏది ఇష్టమైతే అది చదివించాలి కానీ మన ఇష్టాల్ని వాళ్ళ కష్టాలుగా మార్చకూడదు. వాళ్ళు మన పిల్లలు, పనివాళ్ళు కాదు. ఇది మీకు కూడా తెలుసు, అయినా ఎందుకు తప్పు చేస్తున్నామో ఏమో మనకైతే తెలియడం లేదు. ఇకనైనా వారికి ఏది ఇష్టమో అదే చదివించాలని మనమంతా అర్థం చేసుకోవాలి.